నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో డివిజన్ల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 18వ డివిజన్లో రోడ్లు, డ్రైన్లు, వాటర్ పైప్ లైన్ల ఏర్పాటుకు ఎమ్మెల్యే గల్లా మాధవి భూమి పూజ చేశారు. కార్పొరేటర్ నిమ్మల వెంకటరమణతో పాటు జనసేన నాయకులు ఆలహరి తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుని ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. రోడ్డు, డ్రైన్, అదేవిధంగా వాటర్ పైప్ లైన్ దాదాపుగా ఒక 20 లక్షల రూపాయల వర్క్ని ఈరోజు స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. చాలా ఫాస్ట్గా ఒక 1 మంత్లోనే ఈ ఒక వర్క్ పూర్తి చేసుకొని స్థానికంగా అందరికీ కాస్త ప్రశాంతత తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఎందుకంటే రెండు వైపులా కూడా డ్రైన్ లేని పరిస్థితి, వాటర్ ఎక్కడిదక్కడ ఈ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఇనుక్కుపోయే పరిస్థితి తప్ప లేదంటే ఓవర్ఫ్లో అవుతున్న పరిస్థితి ఉంది. ఎప్పటి నుంచో ప్రధానమైన సమస్య. దీన్ని వాళ్ళ దృష్టిలో పెట్టుకొని చాలా ఫాస్ట్గా వర్క్ని స్టార్ట్ చేసుకొని చేస్తున్నాము. అండ్ ఇదే ఏరియాలో మనకు వడ్డీ కూడా మొత్తం కూడా చాలా సమస్యలు ఇలాగే రోడ్డు, డ్రైన్స్ అవసరం ఉన్న పరిస్థితుల్లో కౌన్సిల్లో పెట్టుకొని వాటి వర్క్స్ కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అవి కూడా చాలా ఫాస్ట్గా వర్క్స్ స్టార్ట్ అవుతాయి. పూర్తి చేసుకొని ప్రజలందరికీ ఈ రోడ్స్, డ్రైన్స్ సమస్య లేకుండా చేయడం మా లక్ష్యంగా ఈరోజు యావత్ నియోజకవర్గం మొత్తం కూడా ఈ వర్క్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. మరి వేసవకాలం దృష్టిలో పెట్టుకొని వాటర్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాము. ఈ ఏరియాలు మొత్తం చిన్నపాటి వర్షం వస్తే జలమయం అవుతూ ఉన్నాయి. అటువంటి వర్కులకి మరి మేడం గారితో మాట్లాడి లెటర్ పెట్టాము. అన్నీ శాంక్షన్ అయినాయి. ఇవన్నీ 1-2 నెలల్లో పూర్తి చేస్తామని. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని బీఆర్ స్టేడియం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. 1,60,00,000 రూపాయలతో నిర్మించనున్న స్టేడియం కాంపౌండ్ వాల్ భూమి పూజలో కలెక్టర్ నాగలక్ష్మితో కలిసి ఆయన పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం క్రీడలకు తగు ప్రాధాన్యతను ఇస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. బీఆర్ స్టేడియంను దశల వారీగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. స్టేడియం కాంపౌండ్ వాల్ నిర్మాణానికి కలెక్టర్ నాగలక్ష్మి, డిప్యూటీ మేయర్ సజీలతో కలిసి నసీర్ భూమి పూజ చేశారు. సుమారు 1,60,00,000 రూపాయలతో ఈ వాల్ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. దాదాపు 100 కోట్ల రూపాయలతో బీఆర్ స్టేడియంను డెవలప్ చేసి అన్ని క్రీడలకు కేరాఫ్గా తీర్చిదిద్దుతామని నసీర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మీరావరి, అశోక్, చిస్టి, కూటమి నాయకులు ఈరి సాయి తదితరులు పాల్గొన్నారు. గుంటూరు నగరంలో బ్రహ్మానంద రెడ్డి స్టేడియం దాదాపు 18 ఎకరాలతో అంతర్జాతీయ క్రీడాకారులని తయారు చేసినటువంటి క్రీడా ప్రాంగణం బీఆర్ స్టేడియం. దీన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అనేక రకాలుగా క్రీడా ప్రాంగణాన్ని స్టేడియాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వ యొక్క నిధులు ఖేలో ఇండియా ద్వారా కానీ, అలాగే సిఎస్ఆర్ నిధుల ద్వారా కానీ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా కానీ దీన్ని సమీకృతంగా ఒక డిపిఆర్ని రెడీ చేయడం జరిగింది. ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి ఒకటి కాంప్లెక్స్, దీంట్లో ఉన్నటువంటి కాంప్లెక్స్ని అసంపూర్తిగా వదిలేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాన్ని పూర్తిగా అభివృద్ధి చేసి రెవెన్యూ పరంగా డెవలప్ చేసుకునేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా దీన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థలాన్ని పరిరక్షించుకోవడానికి కాంపౌండ్ వాల్ని కూడా శంకుస్థాపన చేసుకోవడం ఈరోజు గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూలను సోషల్ మీడియాలో కించపరుస్తూ పోస్ట్ చేసిన కొరియోగ్రాఫర్ శ్రేష్ఠి వర్మపై తక్షణమే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఎన్ఎస్యుఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు హిందూ కళాశాల కూడల్లో ధర్నా నిర్వహించి శ్రేష్ఠి వర్మ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు కరీం ఆధ్వర్యంలో ఈ ఆందోళన జరిగింది. ట్రాఫిక్ కు అంతరాయం కలగడంతో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో మహాత్మా గాంధీ, నెహ్రూ చేసిన కృషి శ్రేష్ఠి వర్మ తెలుసుకోవాలని మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ హితవు పలికారు. జవహర్లాల్ నెహ్రూ దేశ ప్రధానిగా 30 కోట్ల మంది ఉన్నటువంటి భారతదేశానికి పంచవర్ష ప్రణాళికల ద్వారాగా వ్యవసాయ రంగం, పరిశ్రమలు, ఉద్యోగ రంగం, రైతు కూలీలకి మంచి బాటేసినటువంటి గొప్ప నవభారత నిర్మాత. వాళ్ళిద్దరినీ నోటికొచ్చినట్టు పేలటం, అసమంజసంగా మాట్లాడినటువంటి దాని మీద ఎన్ఎస్ఐ మిత్రులు, మరి కరీం గారి నాయకత్వంలో ఎన్ఎస్ఐ విద్యార్థులు గ్రీవెన్స్లో కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. గ్రీవెన్స్ ద్వారాగా యాక్షన్ తీసుకోమని చెప్పి 7 రోజుల్లో యాక్షన్ తీసుకోమని చెప్పి ఎస్పీ గారు నగరం పోలీస్ స్టేషన్కి పంపేయటం జరిగింది.
7 రోజులైనా ఎఫ్ఐఆర్ కట్టకపోతే మరొకసారి ఇవాళ ఒక నిరసనగా ఎఫ్ఐఆర్ కట్టండి, ఎంక్వైరీ చేయించండి. ఇటువంటి అసందర్భపు మాటలు మాట్లాడిన శ్రేష్ఠి వర్మను కఠినంగా శిక్షించాలి. ఇది భారతదేశ సంస్కృతి సంప్రదాయాలకు మంచిది కాదు అని చెప్పి ఎన్ఎస్ఓ వాళ్ళు చేపడితే ఇవాళ అరెస్ట్ చేశారు. ఆ ఉద్యమాలు చేయడం తప్ప లేదా భారత జాతి మహాత్మా గాంధీ గారి గురించి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ మీద ఉద్యమం చేస్తే పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేస్తారా? కార్మిక కోడ్లు, నల్ల రైతు చట్టాలకు వ్యతిరేకంగా మే 20న దేశవ్యాప్త సమ్మె జరగనుంది. దీనికి కార్మిక, కర్షక, రైతు సంఘాలు మద్దతు ఇచ్చాయి. ఈ సమ్మెను రైతులు విజయవంతం చేయాలని రైతు సంఘాల నాయకులు కోరారు. సిపిఎం కార్యాలయంలో కంచుమాటి అజయ్, ఇతర నాయకులు మీడియాతో మాట్లాడారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర లభించడం లేదని, బ్యాంకులు కౌలు రైతుకు రుణాలు ఇచ్చేందుకు కూడా వెనకాడడం దురదృష్టకరమని అన్నారు. మనకి ఇవాళ గ్రామీణ ప్రాంతాలు చూసినట్లయితే 60% వ్యవసాయం ఆధారపడే ఇవాళ రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మికులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. దీని ప్రధానంగా ఇవాళ పండిన పంటలకు ఏ పంటను కూడా ఇవాళ మద్దతు రేట్లు ధర లేదు. మద్దతు ధర కంటే కూడా సగం రేటుకి ఇవాళ కొనే పరిస్థితి ఉంది. కాబట్టి రైతు సంఘాలుగా మద్దతు ధరల చట్టం వెంటనే తీసుకురావాలని చెప్పేసి, దాంతోపాటు కౌలు రైతులకు కూడా ఈ యొక్క ఏదైతే గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన జీవో వల్ల భూయజమాని అనుమతి దాంతో కార్డు ఇవ్వాలని చెప్పేసి ఏదైతే పెట్టారో దీనివల్ల కౌలు రైతులు కార్డులు రావట్లేదు. అదేవిధంగా బ్యాంకులకు రుణాలు ఇవ్వట్లేదు. అంటే ఇవాళ ప్రజలకి, దేశ ప్రజలకు అన్నం పెట్టే వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే పనిలో ఉన్నారు. కాబట్టి దీన్ని వ్యతిరేకించాలి. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంఘాలకు అప్పచెప్పకుండా మే 20వ తేదీన లేబర్ కోడ్ను రద్దు చేయాలని చెప్పేసి అన్ని ట్రేడ్ యూనియన్స్ సార్వత్రిక సమ్మెకి పిలుపునిచ్చిన దేశవ్యాప్తంగా. ఆ సమ్మెకి మద్దతుగా అన్ని రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, కౌలు రైతు సంఘాలు సంఘీభావంగా అన్ని గ్రామాల్లోనూ హర్తాలకు పిలుపునివ్వడం జరిగింది. మే 20వ తేదీన జరిగినటువంటి హర్తాల్లో అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగం పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా రైతాంగానికి సంబంధించి పండించిన పంట గిట్టుబాటు ధరకు సంబంధించి చట్టం చేయాలని చెప్పేసి, అలాగే ఉపాధి హామీ పథకానికి 200 రోజులు పని కల్పించి 600 రూపాయల వేతనం ఇవ్వాలని చెప్పేసి, సమ్మర్ అలవెన్స్ ఇవ్వాలని చెప్పేసి, దానికి 2 లక్షల కోట్ల రూపాయల నిధుల్ని అదనంగా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ప్రపంచ మెట్రాలజీ దినోత్సవ వారోత్సవాలను గుంటూరులో లీగల్ మెట్రాలజీ శాఖ నిర్వహిస్తోంది. గుజ్జనగుళ్ల డీమార్ట్లో వినియోగదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. లీగల్ మెట్రాలజీ డిప్యూటీ కంట్రోలర్ షాలిం రాజు, అసిస్టెంట్ కంట్రోలర్ కొండారెడ్డి, ఇన్స్పెక్టర్ సునీల్ రాజుతో పాటు విజిలెన్స్ కమిటీ సభ్యులు చదలవాడ హరిబాబు, నాగేశ్వరరావు, కవిత, బేబీ, సరోజిని తదితరులు పాల్గొన్నారు. వినియోగదారులు తీసుకునే వస్తువుల తూనికల్లో ఖచ్చితత్వం ఉండేలా చూసుకోవాలని షాలిం రాజు, హరిబాబు సూచించారు. ఫుడ్ ఐటమ్స్ పై తప్పనిసరిగా మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకోవాలన్నారు. కాగా మీరు ప్యాక్ చేసుకుంటారు లూజ్ ఐటమ్స్. అందుకే లూజ్ ఐటమ్స్ దగ్గర మేము అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే వెయిట్స్ అండ్ మెజర్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఈ ప్రాంతంలోనే ఉన్నది. కాబట్టి మీరు 1 కేజీ ఉప్మా తీసుకున్నారు, లేకపోతే మీరు కేజీ బాస్మతి రైస్ తీసుకున్నారు, కంపల్సరీగా ఆ సంచి బరువు టేర్ వెయిట్ కలిసి ఉండేటట్టు చూసుకోండి. కేజీతో పాటుగా దాదాపు 5 నుంచి 8 గ్రాముల వరకు ఉంటుంది సంచి బరువు. కేజీ 5 గ్రాముల నుంచి కేజీ 8 గ్రాముల వరకు మీకు సంచి బరువు ఉండాలి. అది చూసుకోండి తప్పనిసరిగాను. ప్రతి కేజీకి మనం నష్టపోవాల్సిన అవసరం లేదు. రెండో విషయం, డేట్ ఆఫ్ ప్యాకింగ్. ఇప్పుడు మీరు ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నారు, చపాతీ కానీ పరోటా కానీ, రెడీమేడ్ చపాతీ, రెడీమేడ్ పరోటా వచ్చింది. హరిబాబు గారి దగ్గర తెలియజేసిన విషయం ఏంటంటే డేట్ ఆఫ్ ప్యాకింగ్ లేదని ఒక కంపెనీ ప్రత్యేకంగా చెప్పారు. అలా డేట్ ఆఫ్ ప్యాకింగ్ ఉందా లేదని ఫుడ్ ఐటమ్స్ మీద కంపల్సరీగా ఫ్రోజన్ ఐటమ్స్ వచ్చే ఫ్రోజన్ ఐటమ్స్. ఐటీ కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్న పరోటా, చపాతీలకి డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. అలా చూసి మీరు ఆ వస్తువుల్ని కొనుగోలు చేయవద్దు. దాంట్లో కంపల్సరీగా ఫంగస్ అనేది చేరి ఉంటుంది. ఎందుకంటే తయారు చేసిన దగ్గర నుంచి 5 రోజుల లోపలే దాన్ని వాడుకోవాలి. అలాగా వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టిన దాన్ని మనం తీసుకెళ్ళి వాడుకున్నట్టయితే దానివల్ల ఆ ఫంగస్ వల్ల మనకు చనిపోయే వరకు అంత ప్రమాదం మనకు సంభవిస్తుంది. అందుకని చెప్పాను. రెండోది ఏంటంటే కస్టమర్ కేర్ నెంబరే కాకుండా మెయిల్ ఐడి కూడా ఉండాలి. అది కంపల్సరీ. అది లేకపోయినా సరే మనం అధికారులు మనం కనుక వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు కేసులు రాస్తారు.
వడ్లమూడి క్వారీ బాలకోటేశ్వరాలయం వద్ద ధూళిపాల వీరయ్య చౌదరి మెమోరియల్ జాతీయ ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ముగిశాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న హోంమంత్రి అనిత మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా ఉన్న ఒంగోలు జాతి ఎడ్లు ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవటం హర్షణీయమని అన్నారు. వ్యవసాయ రంగంతో పాటు రైతులను ఆదుకునేందుకు దివంగత ధూళిపాళ్ల వీరయ్య చౌదరి సంఘం డైరీని ఏర్పాటు చేస్తే ఆయన ఆశయ సాధనకు నరేంద్ర కుమార్ కృషి చేస్తున్నారన్నారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ వ్యవసాయంలో యాంత్రీకరణ పెరుగుతున్నా వివిధ పనుల్లో ఎడ్లకు ఇప్పటికీ ఆదరణ తగ్గలేదన్నారు. పొన్నూరు ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ మాట్లాడుతూ 8 రోజుల పాటు 140 ఎడ్ల జతలు పోటీల్లో పాల్గొన్నాయని, రైతులకు శాశ్వతంగా గుర్తుండేలా నగదుతో పాటు ద్విచక్ర వాహనాలను అందించామన్నారు. ఇకపై ఏటా పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్ పాల్గొన్నారు. అనిత గారి యొక్క కథలతో రైతులను శాలువాతో సత్కరించి ఆ యొక్క గిఫ్ట్ బహుకరిస్తున్నారు. క్లాప్స్ కొట్టాలి, మరి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలా. వీరవల్లి మురళి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే ఈ ఎడ్ల యజమానులందరికీ కూడా మానవత్వంపై మచ్చ తెచ్చే టెర్రరిస్టులపై విజయం భారత్దే అవుతుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ పివి గౌరీశంకర్ తెలిపారు. గుంటూరులో పివి గౌరీశంకర్ మీడియాతో మాట్లాడారు. పెహల్గాంలో అమాయకులపై పాక్ ఉగ్రవాదులు దాడి చేసి చంపడం హేయమన్నారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయానికి పౌరులు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పారు. జ్యోతిష్యపరంగా కూడా ప్రస్తుతం పాక్తో జరుగుతున్న పోరులో భారత్ అఖండ విజయం సాధించడం తథ్యమని తెలిపారు. ప్రధానంగా ఈ సంవత్సరం రాజు సూర్యుడు అవ్వటం వల్ల, రవి అవ్వటం వల్ల, భాస్కరుడు అవ్వటం వల్ల అనేకమైన పరిణామాలు చోటు చేసుకున్నారు. ఆయన సైన్యాధిపతి కూడా అయినాడు ఇవాళ. అంటే సరిహద్దు దేశాల మధ్య, రాజ్యాల మధ్య యుద్ధం చోటు చూసిన అవకాశం. ఇప్పటికే మన ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం జరుగుతూ ఉంది, అనేక చోట జరుగుతూ ఉంది. ఇది పరిణామం ఎంత దూరం వెళ్ళేట అవకాశం ఉంటుందంటే ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందేమో అన్నటువంటి భయాందోళనకి అనేక మంది వ్యక్తం చేస్తామన్నారు. ప్రజల్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. భారతదేశాన్ని రక్షించుకునే విషయంలో ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి సైనికులు మరి తమ ప్రాణాలని లెక్క చేయకుండా కూడా 24 గంటలు గడ్డకట్టే చలిలో, అలాగే తీవ్రమైన ఎండలో కూడా, అన్ని కాలాల్లో కుండపోతగా కురిసే వర్షాల్లో కూడా తమ ప్రాణాలని పణంగా పెట్టి ఈ దేశ సార్వభౌమాధికారాన్ని, ఈ దేశ సర్వసత్తా గణతంత్ర వైభవాన్ని, ఈ దేశ ప్రజలను రక్షించడానికి కంటికి రెప్పలా వాళ్ళు కాపాడుతున్నారు. వాళ్ళందరికీ మనం సెల్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. జై జవాన్, జై కిసాన్. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.